ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, ఇటు నుంచి బనకచర్ల నుంచి కొన్ని వేల ఎకరాలకి మేము సాగునీరు అందిస్తామని చెప్పి పాలకులు చెప్తూ ఉన్నారు. ఈనాటికి ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 3 వైపులా ఉన్నటువంటి రెగ్యులేటర్లు ఈ భూములకి నీళ్లు అందించుంటే, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నిటికీ నీళ్లు ఇస్తే ఈ దేశానికి అందరికీ ఆహారం పెట్టగలిగేటువంటి శక్తి కలిగినటువంటి భూములు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ పాలకులు అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానాల వల్ల ఈరోజు కరువు కాటకాలతో మొత్తం విదేశాలకి వెళ్ళిపోతున్నారు. అట్లనే అనేక రాష్ట్రాలకి వలసలు పోతున్నటువంటి పరిస్థితి. ఈ పాలకుల్ని మనం అర్థం చేసుకుని ప్రశ్నించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.